నమస్తే మిత్రులారా. నేను వెంకట్, అడ్వకేట్ అండ్ డాక్యుమెంట్ రైటర్‌ని. నేను ఈరోజు చెప్పబోయే అంశము హిందూ మ్యారేజ్. హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి, హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరిగిన పెళ్లి మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మధ్య కాలంలో స్పష్టమైన సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు హిందూ మ్యారేజ్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నవ వధూవరులు ఇద్దరూ కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సర్టిఫికెట్ పొంది, ఆ సర్టిఫికెట్‌తో ఆధార్ కార్డ్ నుంచి మనం ఇతర దేశాలు వెళ్ళని పాస్‌పోర్ట్ వరకు గూడా ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. అయితే హిందూ మ్యారేజ్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అయిన ఆ సర్టిఫికేటు కేవలం రుజువుకు మాత్రమేనని, అది చట్టబద్ధం కాదు అని మన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా వ్యాఖ్యానాలు చేసింది. చేస్తూ అసలా హిందూ సాంప్రదాయం ప్రకారంగానే మ్యారేజ్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించింది. అవి ఏమనగా, హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహకృతు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహాన్ని పవిత్ర మతపరమైన తంతుగా అభివర్ణించింది. సప్తపది అనగా పవిత్ర అగ్నిగుణం చుట్టూ 7 అడుగులు ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది. భవిష్యత్తులో వచ్చే వివాదాల సమయంలో ఇటువంటివి రుజువుగా ఉంటాయని పేర్కొంది. అంతేకాని ఆటపాటలు, విందు భోజనాలు కోసం నిర్వహించే కార్యక్రమం పెళ్లి కాదని జస్టిస్ బివి నాగరత్నం నేతృత్వంలో ధర్మాసనం వెల్లడించింది. సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని ఒక యువజంట విడాకుల కోసం ఆశ్రయించిన తరుణంలో కోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం అనేది ఒక సంస్కారం, పవిత్రమైన మతకర్మ. భారతీయ సమాజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అంటే ఆటపాటలు, విందు వినోదాలు, కట్న కానుకలు ఇచ్చిపుచ్చుకునే సందర్భము, వాణిజ్యపరమైన లావాదేవీలు ఇచ్చుకునే ఆస్తులు కాదు అని, ఇది ఒక కుటుంబ వ్యవస్థకు ఒక గంభీరమైన పునాది కార్యక్రమం అని వ్యాఖ్యానించింది. హిందూ వివాహ చట్టం 1952లోని సెక్షన్ 8 ప్రకారం వివాహాన్ని నమోదు చేయడం కేవలం రుజువు లభిస్తుంది తప్ప, సెక్షన్ 7 మేరకు ఆచార సంప్రదాయాలతో జరిగిన వివాహం మాత్రమే చట్టబద్ధత కలిగి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. జై హింద్.